హాయ్ అండి, వెల్కమ్ టు వైభవరం వీడియోస్. ఈరోజు నేను డైలీ రొటీన్ యాక్టివిటీస్ నావి వీడియోలో చూపించబోతున్నాను. నేను వంట ఏం చేసుకున్నాను, ఇంకా నేను డీమార్ట్ నుంచి తెచ్చుకున్న సరుకులు ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానో ఈ వీడియోలోనే చూపించబోతున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తారని కోరుకుంటున్నాను. నిన్నైతే నేను పూజ ఇలా చేసుకున్నాను. తర్వాత అయితే ఇంకా కిచెన్లోని వంట అయితే మొదలు పెట్టుకున్నాను. వంటలోని నేను నిన్న గోంగూర పప్పు ఇంకా ఆలు ఫ్రై చేశాను. కుక్కర్లో రైసు ఇంకా పప్పు పెట్టుకున్నాను. ఒక పక్క అయితే ఆలు ఫ్రై చేస్తున్నాను. ఇక్కడ గోంగూర తాలింపు అనేది వేశాను. కుక్కర్లో రైస్ ఉంది. ఇక్కడైతే ఆలు ఫ్రై అనేది అవుతుంది. మూతను పెట్టి ఆలు కర్రీ ఫ్రై చేసుకున్నాను. ఆలు కర్రీ అయిపోయింది. తర్వాత అయితే నేను ఇక్కడ కిచెన్లోని నేను తెచ్చుకున్న డీమార్ట్ నుంచి తెచ్చిన సరుకులు అయితే నేను ఇక్కడ డైలీ యూజ్ చేసే ఇంకా పప్పులు పిండిలు ఇవన్నీ కూడా నేను ఒక డబ్బాలోకి పెట్టుకుంటాను. ఇంకా సాల్ట్, పిల్లలకి బిస్కెట్ ప్యాకెట్లు ఇవన్నీ కూడా తీసుకున్నాను. రాగి పిండి, ఇంకా నూడిల్స్ ప్యాకెట్స్, ఆవాలు, గోధుమ పిండి కొద్దిగా ఉంది. తర్వాత అయితే నేను 1 కేజీ ప్యాకెట్ అనేది తీసుకున్నాను. శనగపిండి, బిస్కెట్ ప్యాకెట్లు పిల్లలకి, ఆయిల్ ప్యాకెట్స్, నెలకైతే నేను 3 ఆయిల్ ప్యాకెట్స్ అనేవి యూజ్ చేస్తాను. ఇంకా పప్పులు, శనగపప్పు ఇంకా ఇవన్నీ కూడా తెచ్చుకున్నాను. కందిపప్పు, శనగపప్పు ఇవన్నీ కూడా తీసుకున్నాను. ఇవన్నీ కూడా ఒక డబ్బాలోకి నేను పెట్టుకుంటాను. అయిపోతుంటే నేను డబ్బాలోని వేసుకుంటాను. అంతవరకు నేను ఇవన్నీ కూడా ప్యాకెట్స్ ఓపెన్ చేయకుండా ఇలాగే పెట్టుకుంటాను. ఇక్కడైతే పలుకులు ఒక డబ్బాలోకి, స్టీల్ డబ్బాలోకి వేసుకున్నాను. పేపర్లో ప్యాకింగ్ చితికిపోయింది, అందువల్ల నేను పలుకులు వేసుకున్నాను. తర్వాత అయితే ఇక్కడ ఒక డబ్బాలోకి 1/2 కేజీ రాగి పిండి అనేది ఓపెన్ చేసి వేస్తున్నాను. ఇక్కడ బిర్యానీ రైస్ ఒక డబ్బాలోకి వేసాను. ఇంకా తినే పప్పును కూడా వేసుకున్నాను, చట్నీ పప్పు. ఇగోండి ఇవన్నీ కూడా నేను ఇలా సర్దుకున్నాను. నేను మొన్ననే ఇవన్నీ కూడా క్లీన్ చేసి కిచెన్లోని ప్రతిదీ కూడా సర్ది పెట్టుకున్నాను. ఇప్పుడు సరుకులు తెచ్చినా అన్నీ ఓపెన్ చేయకుండా నేను అలా ప్యాకెట్స్ తోటే ఉంచుకుంటాను. అయిపోతుంటే డబ్బాలోని ఫిల్ చేసుకుంటాను. రైస్ ప్యాకెట్ అలాగే ఉంచుతాను కవర్ తోటి. మాకున్న సామాన్లోనే నేను ఇలా అడ్జస్ట్ చేసుకుంటాను. ఇక్కడ సర్ది పెట్టుకోవడానికి కూడా తక్కువ సెల్ఫ్స్, ఇంకా పిల్లలన్నీ లాగుతారు కాబట్టి నేను ఈ 3 ర్యాక్స్లోనే నేను సర్దుకుంటాను ప్రతిదీ కూడా. తర్వాత అయితే ఇక్కడ గిన్నెలు కడుక్కోవడానికి, ఇంకా బట్టలు ఉతుక్కోవడానికి రిన్స్ సోప్స్, ఇంకా రాసుకునే సబ్బులు, ఇంకా పేస్టు, పౌడరు, ఇంకా పిల్లలకి సమ్మర్ కదా కూల్ పౌడర్ ఒకటి కూడా తీసుకున్నాను. పాన్స్ డబ్బా తీసుకున్నాను, పౌడర్ అయిపోయిందని. తర్వాత అయితే తాజ్మహల్ టీ పొడి తీసుకున్నాను. ఇవి బట్టలు ఉతుక్కునే సోపు, ఇంకా టూత్పేస్టు,
కోల్గేట్ పేస్ట్ ఒకటి తీసుకున్నాను. షాంపూ దండ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.